So the most awaited launch event of the year? Not so really. The most awaited launch event of the month? Exactly. So Realme మనకి ఫైనల్లీ Realme 7 ఇంకా Realme 7 Pro ఆ మొబైల్స్ ఇండియాలో అయితే లాంచ్ చేశారు. వీటితో పాటు ఇంకొక 3 IoT డివైసెస్ కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఆ Realme సోనిక్ టూత్ బ్రష్, Realme టోటమ్ బ్యాగ్ అండ్ లగేజ్ బ్యాగ్ అనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం వీటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చెక్ చేద్దాం. వాటి ప్రైస్ ఏంటి, వాటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అండ్ మనకి అవి నిజంగా వాల్యూ ఫర్ మనీ డీల్స్ అవుతున్నాయా కాదా, అండ్ మీకు ఎండ్లో నేను క్లియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్ సుత్తి లేని కన్క్లూజన్ అయితే ఇచ్చేస్తాను. మీరు వాటిని కొనొచ్చా లేదా మీకు క్లియర్ కట్ ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను గైస్. సో ఫ్రెండ్స్, మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం Realme 7 ఇంకా Realme 7 Pro ఆ స్మార్ట్ ఫోన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను ఫస్ట్ Realme 7 గురించి అయితే మాట్లాడతాను. సో Realme 7 డిస్ప్లే ఇంకా డిజైన్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి ఇది కూడా 90Hz IPS LCD డిస్ప్లేతో వస్తుంది, ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్తో వస్తుంది. సేమ్ మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది డిస్ప్లేలో. బట్ డిజైన్ మీరు కొంచెం చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. ఈసారి వీళ్ళు డిజైన్ కంప్లీట్ గా మార్చేశారని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ మనకి 2 గ్రేడియంట్ ఫినిష్ డిజైన్స్ తో అయితే ఈ ఫోన్ తీసుకొస్తున్నారు. సో చూడడానికి అయితే మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంది. Realme 6 తో కంపేర్ చేసుకుంటే డిజైన్ పరంగా మాత్రం ఇది ఎక్సలెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మనకి డిస్ప్లేలో అయితే ఎలాంటి చేంజ్ అయితే ఉండదు, బట్ వీళ్ళు ఒక్క చేంజ్ అయితే చేశారు. ఏదైతే మనకి Realme 6 లో మెయిన్ ప్రాబ్లం మనకి బ్రైట్నెస్ ఇష్యూస్ అనమాట. మీరు బయటకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే కెమెరాస్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ మనకి బ్రైట్నెస్ అనేది అంత సఫిషియెంట్గా అయితే ఉండదు. బట్ దాన్ని వీళ్ళు సాల్వ్ చేస్తూ ఈ ఫోన్లో వీళ్ళు 480 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ అయితే తీసుకొచ్చారు డిస్ప్లేలో. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా ఇది మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట, మనకి ముఖ్యంగా అవుట్డోర్లో ఫోన్ యూజ్ చేస్తున్నప్పుడు. వీళ్ళు ఇందులో మనకి MediaTek Helio G95 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది వరల్డ్స్ ఫస్ట్ ప్రాసెసర్ ఈ ఫోన్లోనే తీసుకొస్తున్నామని వీళ్ళైతే చెప్తున్నారు. సో మనకి పెద్ద చేంజ్ అయితే ఉండదు. Realme 6లో ఉన్న Helio G90Tతో కంపేర్ చేసుకుంటే ఒక 5% ఆర్ 10% చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అది కూడా మనకి గ్రాఫిక్స్ లోనే. CPU పరంగా ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఓన్లీ GPUలో ఒక 100 MHz అయితే వీళ్ళు ఇంప్రూవ్మెంట్ అయితే చేశారనమాట. అంతకు మించి మీరు పెద్ద చేంజ్ అయితే నోటీస్ చేయలేరు. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఈ సెగ్మెంట్ లో ఇదే మీకు బెస్ట్ ప్రాసెసర్ అయితే అవుతుంది. 100% డామ్ షూర్ అనమాట. అది గేమ్స్ కూడా అయితే మీకు ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది. ఈవెన్ మనకి 20-25 వేల ఫోన్స్ తో కూడా ఇదైతే కంపీట్ చేయగలదు అనమాట. ఆ రేంజ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక కెమెరాస్ లో కూడా మనం కొంచెం చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు. బట్ ఏదైతే మెయిన్ సెన్సార్ ఉంటుందో అది మనకి హ్యూజ్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇంతకు ముందు Realme 6 లో మనకి 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ ఉండేది. బట్ ఇప్పుడు వీళ్ళు 64 మెగాపిక్సెల్ సోనీ IMX682 సెన్సార్ అయితే యూజ్ చేశారు. డెఫినెట్ గా ఇది చాలా మంచి సెన్సార్ అనమాట. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ పోర్ట్రైట్ లెన్స్ అయితే ఉంటుంది. ఇక ఫ్రంట్ కూడా మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. అది కూడా మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే వస్తుంది. సో పెద్ద చేంజ్ అయితే నోటీస్ చేయలేరు మీరు ఫ్రంట్ కెమెరాలో అయితే. బ్యాక్ సైడ్ మనకి మెయిన్ సెన్సార్ అయితే చేంజ్ చేశారు. డెఫినెట్గా ఇది ఒక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్ ఊక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఒక చేంజ్ అయితే నోటీస్ చేయొచ్చు. అఫ్ కోర్స్ ఒక 700 mAh బ్యాటరీ అయితే మనకి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు Realme 6 తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇది మనకి TUV రెయిన్లాండ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. సో మీరు డిస్ప్లేని ఎంత సేపు చూసినా మీ కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. సో మీరు మెమరీ కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఉంటుంది. బట్ వీళ్ళైతే ఎక్కడ మెన్షన్ చేయలేదు లాంచ్ ఈవెంట్ లో ఉందా లేదా అని చెప్పేసి. నేను మీకు దాని గురించి తర్వాత అయితే అప్డేట్ చేస్తాను. అండ్ ఇది వీళ్ళు 2 మోడల్స్ లో అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ ఇది ఒక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. 6GB ర్యామ్ 64GB తో అయితే తీసుకొస్తున్నారు. డెఫినెట్ గా ఇది వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక సెకండ్ మోడల్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB తో అయితే తీసుకొస్తున్నారు అనమాట. సో వీటి ప్రైసెస్ నేను లాస్ట్ లో అయితే మాట్లాడతాను. నెక్స్ట్ మనం Realme 7 Pro గురించి అయితే మాట్లాడుకోవాలి. సో Realme 7 Pro లో కొంతవరకు చేంజెస్ అయితే చేశారని చెప్పుకోవచ్చు Realme 6 Pro తో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ మనం డిస్ప్లే అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఇందులో కూడా డిస్ప్లే అండ్ డిజైన్ కంప్లీట్ గా చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు Realme 6 Pro తో కంపేర్ చేసుకుంటే. సో మనకి ఇది AMOLED డిస్ప్లే 60Hz రిఫ్రెష్ రేట్ తో అయితే వస్తుంది. ఇది ఒక వెల్కమ్ ఎడిషన్ అని చెప్పుకోవచ్చు. డెఫినెట్ గా చాలా మంది IPS ప్యానల్స్ కానీ AMOLED ప్యానల్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు. దీనిలో కూడా వీళ్ళు కంప్లీట్ గా
డిజైన్ అయితే చేంజ్ చేసేసారు. మనకి రియల్మీ 7 లో ఎలాంటి డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు, టెక్స్చర్ ఫినిష్, బ్యాక్ సైడ్ మనకి రెండు కలర్ గ్రేడియంట్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. డిజైన్ కూడా వీళ్ళు కొత్తగా డిజైన్ చేశారు. డెఫినెట్ గా ఒక ఫ్రెష్ లుక్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట రియల్మీ 7 Pro చూసుకున్నట్లయితే. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ లో ఎలాంటి చేంజ్ అయితే లేదు. మనకి స్నాప్డ్రాగన్ 720G అయితే యూస్ చేశారు. ఇది ఒక సాడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అట్లీస్ట్ 732G కానీ ఇంకేదన్నా ప్రాసెసర్ యూస్ చేస్తుంటే కొంచెం కొత్తగా అయితే అనిపించేది. అప్గ్రేడ్ అంటే అట్లీస్ట్ ప్రాసెసర్ అనేది అప్గ్రేడ్ ఉండాలి కదా. బట్ వీళ్ళు ఏదైతే రియల్మీ 6 Pro లో యూస్ చేశారో సేమ్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ సెన్సార్ ఏదైతే రియల్మీ 7 లో యూస్ చేశారో సేమ్ అదే ఉంటుంది. మనకి సోనీ IMX682 సెన్సార్ ఉంటుంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ మనకి 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇదొక చేంజ్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు డెఫినెట్ గా రియల్మీ 6 Pro తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 4500 mAh ఉంటుంది. 65 వాట్ సూపర్ డాట్ ఛార్జర్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది ఒక హ్యూజ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు బడ్జెట్ రేంజ్ లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీస్ అయితే తీసుకొస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే ఉంటుంది. సో ఇది కూడా ఒక గ్రేట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. మనకి బడ్జెట్ రేంజ్ లో మీరు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఏ ఫోన్ లో చూడలేరు. వీళ్ళైతే ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు అనమాట. అండ్ ఇందులో కూడా మనకి ట్రిపుల్ కార్డ్ స్లాట్ అయితే ఉంటుంది. మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. సో అది రియల్మీ 7 Pro కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఇది కూడా మనకి రెండు మోడల్స్ లో అయితే వస్తుంది. 6GB RAM 128GB మోడల్ అండ్ 8GB RAM 128GB అనమాట. సో ఇప్పుడు మనం ప్రైస్ డీటెయిల్స్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే రియల్మీ 7 బేస్ మోడల్ 6GB RAM 64GB 15,000 రూపాయలు అయితే పెట్టారు. అల్టిమేట్ డీల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఇప్పుడు 15,000 రూపాయల్లో అసలు దీన్ని మించిన డీల్ మీకు ఇంకా దొరకదనమాట. అంత ఎక్సలెంట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఇది. అండ్ ఇక రియల్మీ 7 Pro బేస్ మోడల్ మనకి 6GB RAM 128GB వర్షన్ తో వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే 20,000 పెట్టారు. కొంచెం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. ఒక 2,000 రూపాయలు అయితే ఎక్కువైందని చెప్పుకోవచ్చు. వీళ్ళు మేబీ అక్కడ రియల్మీ X2 ఉంది కాబట్టి సో దానికి ఇది కాంపిటీషన్ అవ్వకూడదని చెప్పేసి వీళ్ళు 2,000 ప్రైస్ అయితే ఎక్కువ పెట్టినట్టున్నారు. సో స్టిల్ అది కొంచెం ఓవర్ ప్రైస్ అయిందని చెప్పుకోవచ్చు. బట్ ఓకే, మీకు AMOLED డిస్ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా కావాలనుకుంటేనే మీరు 5,000 పెట్టి రియల్మీ 7 Pro కి అయితే వెళ్ళొచ్చు. బట్ నేనైతే అస్సలు సజెస్ట్ చేయను మీకు రియల్మీ 7 Pro. అక్కడ మీకు ఇప్పటికి కూడా రియల్మీ X2 బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ మీకు రియల్మీ 7 మాత్రం అల్టిమేట్ డీల్ అవుతుంది గైస్. మనకి వీళ్ళు ఎక్సలెంట్ ప్రైస్ దగ్గర, అది కూడా మనకి 6GB RAM తో ఎంతో కొంత మోడిఫికేషన్స్ చేసి రియల్మీ 6 తో కంపేర్ చేసుకుంటే ఈ ఫోన్ అయితే తీసుకొచ్చారు. అల్టిమేట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఇది మాత్రం. అండ్ వీటితో పాటు ఇంకొక 3 IoT ప్రొడక్ట్స్ కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. మనకి రియల్మీ టూత్ బ్రష్ అనమాట. సో ఇది మీకు ఒకసారి ఛార్జ్ చేస్తే 90 days బ్యాకప్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. సో వీళ్ళు మోటార్, ఇందులో ఏదైతే మోటార్ ఉంటుందో 34,000 టైమ్స్ అది రొటేట్ అవుతుందంట మీరు పళ్ళు తోముకునేటప్పుడు. సో మీకు ఇది కొంచెం బాగా అయితే యూజ్ అవుతుంది. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 2,000 రూపాయలు అయితే పెట్టారు. సో కొంచెం ఎక్కువైందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక నెక్స్ట్ మనకి రియల్మీ టోటమ్ బ్యాగ్ అని ఒక హ్యాండ్ బ్యాగ్ టైప్ అయితే ఒకటి లాంచ్ చేశారనమాట. సో దీని ప్రైస్ వీళ్ళు 1,000 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇక నెక్స్ట్ థింగ్ చూసుకున్నట్లయితే రియల్మీ లగేజ్ బ్యాగ్ అని చెప్పేసి ఒక బ్యాగ్ అయితే లాంచ్ చేశారు. సో మనకి ఇది కూడా బాగానే ఉంటుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 3,000 రూపాయలు అయితే పెట్టారు. సో ఇవి ఈ రోజు రియల్మీ కంప్లీట్ గా లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ అయితే. ఏవైతే IoT ప్రొడక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు ఈ మంత్ 10th నుంచి అయితే వీళ్ళు సేల్ కి అయితే తీసుకురాబోతున్నారు. సో ఇక సేల్స్ విషయానికి వచ్చినట్లయితే రియల్మీ 7 Pro ఫస్ట్ సేల్ మనకి సెప్టెంబర్ 14th అయితే జరగబోతుంది. ఫ్లిప్కార్ట్ ఇంకా realme.com లో అండ్ రియల్మీ ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అయితే అవైలబిలిటీకి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ ఇక రియల్మీ 7 చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ 10th ఫస్ట్ సేల్ అయితే జరగబోతుంది. సేమ్ ఫ్లిప్కార్ట్ ఇంకా realme.com లో అయితే ఉంటుంది. సో అది గైస్ ఈరోజు రియల్మీ లాంచ్ ఈవెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. నాకు సంబంధించినంత వరకు రియల్మీ 7 అయితే ఎక్సలెంట్ డీల్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ 7 Pro కొంచెం ఓవర్ ప్రైస్ అయితే అయింది. సో బట్ స్టిల్ ఇప్పటికే కూడా అది కొంచెం మనకి కొన్ని ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు కాబట్టి కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ మీరు రియల్మీ 7 మాత్రం అల్టిమేట్ డీల్ అని చెప్తాను. సో అది గైస్ ఈ వీడియో అయితే. ఐ హోప్ మీకు వీడియో డెఫినెట్ గా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. దిస్ ఈజ్ రాజేష్.